అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజ్ ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, రీజియన్ వైజ్ ఎలా ఉన్నాయి, మనకి ఒక 3-4 డేస్ అయింది బుకింగ్స్ ఓపెన్ అయ్యి, బుక్ మై షోలో కానివ్వండి, మిగతా యాప్స్లో కానివ్వండి. సో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. సో అంటే ఈ పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి వీడియోస్ నేను అంటే మిగతా వాళ్ళు చేస్తున్నంత ఓవర్గా అయితే చేయట్లేదు, ఎక్కువ వీడియోస్ చేయట్లేదు. ఏదైనా ఒక పాయింట్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఈ ట్రైలర్ కానివ్వండి, ఏమైనా రిలీజ్ అయినప్పుడు మాత్రమే చేస్తున్నాను. సో అలాగే లాస్ట్గా చేసింది నేను ఫీలింగ్ సాంగ్ మీద రివ్యూ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి మేబీ కొంతమంది ప్రేక్షకులు ఎలా అనుకుంటారంటే ఇన్ని కోట్లు టార్గెట్ పెట్టుకొని ఉన్నారు, ఇంత ప్రొడక్షన్ ఇంత అమౌంట్ బడ్జెట్ పెట్టారు, అండ్ ఎలా ఎలా రాబడతారు అని చెప్పేసి దాని మీద కొన్ని పాయింట్స్ అయితే మైండ్ లో ఉంటాయి, కొన్ని డౌట్స్ అయితే అవి తెలుసుకోవాలని కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో ఈ వీడియోలో. సో వివరాల్లోకి వెళ్తే పుష్ప 2కి సంబంధించినటువంటి టికెట్ రేట్స్, ఓకే, మనకి హానెస్ట్గా చెప్పాలంటే తారాస్థాయికి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. చాలా చాలా హెవీగా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మనకి అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా, తెలుగు స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని హైక్లకి 28 డేస్ ఆల్మోస్ట్ 30 డేస్ పర్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఏపీ గవర్నమెంట్ లో కూడా మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సినిమా ఇండస్ట్రీకి, వాళ్ళకి సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిపాదనకి మనం అనుకూలంగా ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేయడంతో మనకి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ హైక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనం వివరాల్లోకి వెళ్తే మనకి తెలంగాణలో అయితే అంటే రేట్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే తెలంగాణలో ఏ రేట్స్ అయితే చెప్తున్నానో ఏపీలో కూడా అంతే రేట్స్ ఉంటాయి. సో మనకి తెలంగాణలో తీసుకుంటే మనకి కొంచెం పెద్ద పెద్ద మాల్స్ లో తీసుకుంటే, ఓకే, ఆల్మోస్ట్ నార్మల్ రేట్స్ మీద, నార్మల్ టికెట్ రేట్స్ మీద 800 హైక్ మనకి ఫస్ట్ వీక్ లో పెంచుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చారు. అంటే ఇది ఎట్లా అంటే ఫస్ట్ 7 days ఒక హైక్ అంటే ఇంక్రిమెంట్ అది. అంటే ఇప్పుడు నార్మల్ గా 200 ఉందనుకోండి, లేకపోతే 300 ఉందనుకోండి, మనకి ఏదైనా పెద్ద పెద్ద మాల్స్ లో కానివ్వండి, ఓకే, పెద్ద అంటే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి, దాని తర్వాత మల్టీప్లెక్స్, దాని తర్వాత లెవెల్ మనకి మాల్స్ లో కానివ్వండి ఆ థియేటర్స్ ఉంటాయి, దాని తర్వాత ఐమాక్స్ ఇలా ఉంటాయి. సో ఐమాక్స్ లో టికెట్స్ విషయానికి వస్తే మనకి నార్మల్ గా టికెట్స్ అంటే 500-600 దగ్గర ఉంటాయండి. సో దాని పైన ఇంకా 800 హైక్ అంటే ఆల్మోస్ట్ మనకి 1500-1600 దగ్గర తగలడానికి ఆస్కారం ఉంది. అందులో కూడా మనకి బ్యాక్ రోనా, ఫ్రంట్ రోనా, లేకపోతే స్టార్టింగ్ రోనా అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ అయితే, అంటే నేను నిన్న బుక్ మై షోలో జస్ట్ బుక్ చేయడానికి ట్రై చేసినట్టు రీజియన్ సెలెక్ట్ చేసుకుని నేనైతే ట్రై చేసినాను. సో మనకి ఐమాక్స్ లో ఆల్మోస్ట్ 800 హైక్ ఫస్ట్ వీక్ లో అయితే ఉంది. అండ్ మిగతా లైక్ మల్టీప్లెక్స్ లో అట్లా వచ్చేసి మనకి అరౌండ్ 550 రూపీస్ వరకు టికెట్ ప్రైస్ అయితే ఉండొచ్చు, అంటే ఇంక్లూడింగ్ వాళ్ళు అలౌ చేసినటువంటి హైక్ తో పాటు. సో ఆల్మోస్ట్ ఒక 200 హైక్ ఇచ్చినట్లు నాకైతే అనిపించింది, నాకు తెలిసింది. సో ఇంకా సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్స్ లో అయితే దగ్గర 350-400 వరకు రేట్స్ అయితే ఉండొచ్చు. ఫస్ట్ వీక్ రేట్స్ ఇవి. నేను బుక్ చేసుకున్నప్పుడు చూసాను, బెంగళూరు థియేటర్స్ లో కూడా చెక్ చేసినప్పుడు మనకి ఐమాక్స్ లో ఒక రేట్స్ ఉన్నాయి, దాని తర్వాత మాల్స్ లో, అంటే నార్మల్ గా మాల్స్ లోనే నార్మల్ స్క్రీన్స్ లో కొన్ని రేట్స్ ఉన్నాయి. సేమ్ మల్టీప్లెక్స్ లో ఒక రేటు, సింగిల్ స్క్రీన్స్ లో ఒక రేట్ ఉంది. అండ్ నాకు నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర ముంబైలో వచ్చేసి ఏదో ఒక మాల్లో ఆల్మోస్ట్ 300 టికెట్ రేటు ఉన్న థియేటర్ ని కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టి సోషల్ మీడియాలో అయితే వైరల్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అంటే ఎక్కువ అండి, ఒక 3000, 1500, 1600, 2000, 3000 పెట్టి ఒకళ్ళు అయితే వెళ్ళి చూడొచ్చు, బేర్ చేయొచ్చు. అది కూడా ఏదన్నా మంచి సాలరీ పర్సన్స్ అయితే బేర్ చేయొచ్చు. బట్ నార్మల్ గా
అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి ఒక ఫ్యామిలీతో కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే కిడ్స్ తో కానీ వెళ్ళి చూడాలంటే కనీసం నీకు 10-15 వేలు పెట్టుకొని వెళ్తే కానీ ఆ మాల్స్ లో వాళ్ళు అడిగే ఫుడ్ కానివ్వండి, తినే ఫుడ్ కానివ్వండి, వాటికి సంబంధించిన రేట్స్ కానివ్వండి వర్కౌట్ అవ్వదు. సో అంటే ఇది ఎట్లా ఉందంటే డిమాండ్ అండ్ సప్లై లెక్క ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేశానంటే, ఇప్పుడు మూవీకి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ మూవీని మనకు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంత ప్రైస్ పెట్టి వాళ్ళు టికెట్లు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. సినిమా యూనిట్ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ చేసినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ కానివ్వండి, ఓకే, అంటే వీళ్ళు మూవీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి లేకపోతే మనకి థియేటర్ ఓనర్స్ కానివ్వండి వీళ్ళకి అమ్ముకున్నటువంటి అంటే తర్వాత ఓటీటీ ఛానల్స్ కానివ్వండి, డిజిటల్ రైట్స్ కానివ్వండి, మ్యూజికల్ రైట్స్ కానివ్వండి, ఇవన్నిటిని మనకి మూవీ యూనిట్ వాళ్ళకి అమ్ముకొని ఉంటారు ఈ సినిమాని. అండ్ వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో లైక్ దగ్గర 1250 కోట్ల వరకు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. మనకి ఏదో 500 crore 600 crore బడ్జెట్ అయింది మూవీకి. 600 crore దాటితే మనకి మూవీ సూపర్ డూపర్ హిట్ లేకపోతే లాభాల్లో వస్తుందని చెప్పి అయితే అది కాదండి అజంప్షన్. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏదైతే ఉందో 1250 కోట్లు ఏదైతే ఉందో దాన్ని దాటి ఎప్పుడైతే అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మూవీ హిట్ అయినట్టు, అప్పుడు బ్రేక్ ఈవెన్ స్టార్ట్ అయినట్టు. సో దాటినట్టు అప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, థియేటర్ ఓనర్స్ కానివ్వండి లాభాలు అయితే రావడం అయితే స్టార్ట్ అవుతుందని మనం అజ్యూమ్ చేసుకునే దానికి ఉంటుంది. సో దానివల్ల ఆ బ్రేక్ ఈవెన్ అమౌంట్ ఏదైతే ఉందో 1250 కోట్లు 1300 కోట్లు వాళ్ళు దాటాలి అంటే ఫస్ట్ వీక్ కానివ్వండి, సెకండ్ వీక్ కానివ్వండి, ఈ హైక్ సంబంధించినటువంటి ఈ ప్రైజులతో వాళ్ళు టికెట్లు అమ్ముకుంటే తప్ప వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు డెఫినెట్ గా. సో దీనివల్లే మనకి ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ లో ఇష్యూ అయితే జరగడం జరిగింది. దానిని సంప్రదించడానికి సీఎం గారిని సంప్రదించడం జరిగింది. లైక్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, మనకి మహేష్ బాబు గారు, ఇంకా చాలా మంది పెద్ద హీరోలంతా వెళ్ళి లాస్ట్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. టికెట్స్ హైక్ కి ఛాన్స్ ఇవ్వాలి, అలో ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి. దానికి కారణం వచ్చేసి ఇదేనండి. సో ఫస్ట్ వీక్ వచ్చేసి మనకి దగ్గర 1500 నుంచి 1400 నుంచి 1500 1600 అంటే డిపెండ్స్ అండి థియేటర్ ని బట్టి, ఆ మాల్ ని బట్టి, మనకి సీట్ రోని బట్టి అవైతే ఉన్నాయి ఫస్ట్ డే రేట్స్ మనకి. సో అంటే 2000 కూడా ఉన్నాయి కొన్ని మాల్స్ లో. అంటే మోడరేట్ గా చెప్తున్నాను నేను, 1600 నుంచి 1700 అట్లా ఉన్నాయని చెప్పేసి. సో మల్టీప్లెక్స్ లో వచ్చేసి 500 600 దగ్గర ఆ రేంజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 350 నుంచి 400 సింగిల్ థియేటర్స్ లో అయితే ఉన్నాయి. సో దాని తర్వాత అంటే మనకి లొకాలిటీలో ఏపీలో తెలంగాణలో కొన్ని లోకల్ థియేటర్స్ లో అట్లయితే 200 250 300 వరకు కూడా ఉండొచ్చు అండి. సో అంతకు మించి 500 600 అయితే ఉండవు. సో ఇంకోటి ఏంటంటే నేను నిన్న చెక్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ రీజియన్ సెలెక్ట్ చేసుకొని నేను చూసినప్పుడు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని థియేటర్స్ ఉన్నాయంటే భయంకరంగా అన్ని బుక్ అయిపోయినాయి కంప్లీట్ గా తెలంగాణలో. మన ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే ఆ మూవీకి ఫస్ట్ పార్ట్ ఉన్నటువంటి క్రేజ్, సెకండ్ పార్ట్ కి వచ్చినటువంటి హైప్ కానివ్వండి. సో ఫస్ట్ డే బుకింగ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ తెలుగు స్టేట్స్ లో అయితే మనకి బుక్ అయిపోయాయి. అండ్ ఇంకొకటి నార్త్ లో కూడా ఎస్పెషల్లీ ముంబై హిందీ వర్షన్ ఈ మూవీ రిలీజ్ తీసుకుంటే ఆ హిందీ వర్షన్ కూడా అంటే టికెట్స్ బుక్ అవ్వడం అయితే మోడరేట్ గా అయ్యాయి. బట్ రిలీజ్ చేసినటువంటి స్క్రీన్స్ వేల థియేటర్స్ లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది హిందీలో కూడా. ఎందుకంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసినాము, పుష్ప పార్ట్ 1 వచ్చేసి చాలా మంచి క్రేజ్ తో అయితే మనకి హిట్ అవడం జరిగింది. నార్త్ లో ఎస్పెషల్లీ మంచిగా హైప్ వచ్చింది. సో దాని హైప్ తోనే ఈ సెకండ్ పార్ట్ కూడా మనకి అదే రేంజ్ లో వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో లెట్స్ సీ చూద్దాము. అండ్ ఇంకొకటి మెయిన్ ఈ మనకి ఎస్పెషల్లీ మేబీ సిటీస్ లో, మెట్రో సిటీస్ లో అట్లా హైదరాబాద్ లో కానివ్వండి లేకపోతే మనకి బెంగళూరులో కొన్ని మాల్స్ లో అలా జరగకపోవచ్చు. ఎట్లా అంటే మనకి టికెట్ ప్రైస్ ఉన్నటువంటి ప్రైస్ మీద థియేటర్ యాజమాన్యం వాళ్ళే కొంతమంది మనుషులను పెట్టేసి టికెట్స్ బ్లాక్ చేసి ఆ టికెట్స్ తీసేసి బయటికి ఫుల్ అయిపోయినట్లు. ఓకే, ఇప్పుడు 1500 2000 ఉన్నటువంటి టికెట్ ని 4000కి 5000కి కూడా
అమ్మడానికి ఆస్కారాలు ఉన్నాయి బ్లాక్ లో. సో ఇది మనకి ఎక్కువగా మనం లోకల్ గా చూస్తుంటాం, అంటే మండల్ రేంజ్ లో ఉండేటువంటి థియేటర్స్ లో కానివ్వండి, తాలూకా రేంజ్ లో ఉన్నటువంటి థియేటర్స్ లో కానివ్వండి, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి థియేటర్స్ లో కూడా వాళ్ళు ఏంటంటే థియేటర్స్ ఓనర్స్ అని కాదు నేను చెప్పేది, కొంతమంది జనాలు ఆ టికెట్స్ బ్లాక్ చేసి ఆ టికెట్స్ మళ్ళీ డబుల్ కి ట్రిపుల్ రేట్ కి బ్లాక్ లో అయితే టికెట్స్ అమ్మడం అయితే జరుగుతుంది. అది చాలా తప్పు. ఆల్రెడీ మనకి ఒక్కొక్క అంటే సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా టికెట్లని చేసి దాన్ని రేట్లని పెంచేసి, అంటే ఖచ్చితంగా మూవీ చూడాలి అనుకునే ఆ ప్రేక్షకుడి మైండ్ సెట్ ని ఒక వీక్నెస్ గా చేసుకొని అలా చేయడం అనేది చాలా తప్పు. బట్ అది జరుగుతుంది. సో ఇంకా అంటే వాళ్ళకి ఆ బ్రేక్ ఈవెంట్స్ అవి ఇవి రావాలంటే వాళ్ళు ఈ రేంజ్ లో టికెట్స్ అమ్మితేనే మనకి అంటే లాంగ్ రన్ ఈ మూవీకి సంబంధించినటువంటి ఈ మూవీ కదా, ఏ మూవీ కూడా లాంగ్ రన్ ఇప్పుడు 50 days 100 days మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి పాత రోజుల్లాగా. సో మాక్సిమం ఒక 30 days లాంగ్ రన్, అంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఒక 30 days లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు December 5th నుంచి January 5th వరకు ఒక 1 month తీసుకుంటే, మళ్ళీ Jan 5th నుంచి మనకి సంక్రాంతికి సంబంధించినటువంటి మూవీస్ చాలా అయితే రావడం జరుగుతుంది. లైక్ గేమ్ చేంజర్ కానివ్వండి, బాలకృష్ణకి సంబంధించినటువంటి సినిమా కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి, వెంకటేష్ గారి సినిమా కానివ్వండి. సో మళ్ళీ అంటే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. సో ఇదే రేట్స్ తో ఈ సేల్స్ ఇప్పుడున్న కరెంట్ బుకింగ్ డెన్సిటీ ఏదైతే ఉందో నంబర్, ఇలాగే బుకింగ్స్ కానీ కొనసాగితే వాళ్ళు ఈజీగా అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే సాధిస్తారు. బట్ మూవీ అయితే హిట్ టాక్ రావాలి, బ్లాక్ బాస్టర్ టాక్ రావాలి, అలా బ్రేక్ ఈవెన్ పాయింట్ టచ్ అవ్వాలంటే. సో అంటే ఇంతకుముందు మనకి 100 రూపీస్ 50 రూపీస్ 10 రూపీస్ పెట్టి మూవీస్ చూసినటువంటి రోజుల నుంచి మనం 4 digits ప్రైసెస్ స్పెండ్ చేసి మూవీస్ చూడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ మూవీకి పెట్టేటటువంటి వాళ్ళ బడ్జెట్ అలాగే పెంచేశారు, వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెరిగిపోయి ఆ భారం వచ్చేసి ఎవరి మీద పడదు, చూస్తున్నటువంటి ఆడియన్స్ మీదే పడుతుంది ఆబ్వియస్ గా. సో చూద్దామండి, బేర్ చేయగలిగిన వాళ్ళు చూస్తారు, లేకపోతే కొంతమంది వెయిట్ చేసి చూస్తారు ఒక 2 weeks 3 weeks తర్వాత. అండ్ ఇంకా వద్దు మాకు ఎందుకు అనుకుంటే చాలా మంది ఓటీటీలో వెయిట్ చేసి సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మల్టిపుల్ సినిమాలు చూస్తారు. అది తప్పు కాదండి, మనకి ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో తప్పులేదు. సో దట్స్ ఇట్. సో మనకి అంటే టికెట్ ప్రైజెస్ రేంజెస్ అంటే మనకి ఏరియా వైజ్ సేమ్ ప్రైజెస్, అంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉండవు. సో మనకి సిటీస్ లో మెట్రీ సిటీస్ లో అయితే మనకి ఐమాక్స్ ఆ రేంజ్ లో తీసుకుంటే 1600 నుంచి 2000 వరకు, మల్టీప్లెక్స్ లో తీసుకుంటే 500 నుంచి 600 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చూసుకుంటే 350 నుంచి 400 వరకు ఉన్నాయి. ఇవే రేట్స్ మనకి ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇంకా కొన్ని లోకల్ థియేటర్స్ లో వచ్చేసి 200 250 లో అయితే వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడో 3000 బుకింగ్ అమౌంట్ 3000 ఉందంటే ఎక్కడో 1-2 థియేటర్స్ తప్ప అంత అమౌంట్ అయితే నేను చూడలేదు. బట్ 1600 1700 1800 అయితే నేను చూడడం జరిగింది బుక్ మై షోలో. బట్ ఎవరో స్క్రీన్ షాట్ పెట్టి 3000 ప్రైజ్ ఉన్నట్లు ఒకటి ఆ పిక్ అయితే వైరల్ అయింది. సో అది మనకు తెలియదు. ముంబైలో ఉన్నటువంటి ఏదో ఒక మాల్లో ఆ ప్రైస్ పెట్టినట్లు వాళ్ళు ఆ షార్ట్లు అయితే యూట్యూబ్ షార్ట్లు అయితే చెప్పారు. సో చూద్దామండి. అండ్ ఎనీవేస్ బేర్ చేయగలిగిన వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మూవీకి వెళ్తారు, చూస్తారు, అండ్ ఇబ్బంది పడుతూ చూడాల్సిన అవసరం లేదు వెళ్ళి. అండ్ టికెట్ రైట్స్ తగ్గిన తర్వాత చూసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. మీకు వీడియోకి నచ్చితే లైక్ చేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో జై హింద్.